కడప రాయచోటి ఘాట్ రోడ్డులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొట్టిన ఘటనలో 6గురు దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న 5గురితో పాటు లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు చక్రాయపేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు అధికారులు. కారు ఢీకొట్టిన తర్వాత లారీ లోయలో పడిపోయింది. ప్రమాద తీవ్రతకు కారు తుక్కుతుక్కైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. కడప సమీపంలో ఉన్న గువ్వల చెరువు ఘాట్లో దాదాపు 25 కడపకు 25 కిలోమీటర్ల సమీపంలో ఉన్న గువ్వల చెరువు ఘాట్లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 5 మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక కంటైనర్ కావచ్చు, అలాగే ఒక కారు కావచ్చు. ఆ కారులో దాదాపు 5 మంది, కారులో 4 ప్రయాణిస్తున్నారు. అయితే కంటైనర్లో ఒక డ్రైవర్ అయితే మృతి చెందినట్లయితే స్థానికంగా ఉన్న పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న బంధువులు అయితే మన దగ్గర ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏమైందన్న? లారీ గుద్దింది అంటున్నారు. వీళ్ళేం కరెక్ట్ రూట్లో వాడు 3 కార్లను తప్పించి దీనికి వచ్చి గుద్దినాడంట. అన్న, ఇప్పుడు ఏ ఊరు నుంచి ఎక్కడికి పోతున్నారు? మాది చక్రాపేట మండలము కుప్పం గ్రామంలోని కేవడ్డిపల్లె నుంచి కడప అక్కడంతా పోయి మా మాంగారు చనిపోయింటే దియ కార్యక్రమం చూపించుకోవడానికి కడప అక్కడంతా పోయి ఇంకా ఇక్కడికి రావడానికి వస్తున్నారు. ఇట్లా మా ఊరికి రావడానికి. అంటే ఇప్పుడు లారీ అతివేగంగా వస్తుందా, కారు అతివేగంగా వచ్చి వాడు 3 కార్లను తప్పించి దీన్ని కొట్టినాడంట. అంటే అసలు మీ బంధువులు ఎంతమంది చనిపోయారు? 3 చనిపోయినారు, డ్రైవర్ ఒకడు 4 చనిపోయినారు. అదే చూడొచ్చు, బంధువులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దాదాపు కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందినట్లయితే స్థానికంగా ఉన్న వాళ్ళ బంధువులు అయితే పేర్కొంటున్నారు. అయితే మరోవైపు ట్రక్కు ఏదైతే లారీ ట్రక్కు నడుపుతున్నాడో ఆ డ్రైవర్ కూడా ఆ ట్రక్కులో అక్కడికక్కడే మృతి చెందినట్లయితే స్థానికంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు అయితే తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, సంఘటనా స్థలం నుండి.